గైస్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో మాత్రమే విన్న పేరు అండమాన్ జైల్. ఫస్ట్ టైం డైరెక్ట్గా చూస్తున్నా. అంటే ఒక సైడ్కి వంచి ఇష్టం వచ్చినట్టు కొట్టేవాళ్ళు, కాళ్ళకి చేతులు కూడా కట్టేస్తున్నారు చూడండి. గైస్ ఇప్పుడు మనం ఈ డిగ్లీపూర్ నుంచి స్టార్ట్ అయ్యి పోర్ట్ బ్లేర్కి అయితే వెళ్తున్నాం. 10:30కి నాకు బస్సు డిగ్లీపూర్లో. సో యాక్చువల్లీ ఏంటంటే పోర్ట్ బ్లేర్ నుంచి డిగ్లీపూర్ రావడానికి నైట్ బస్సు ఉండదు, బట్ డిగ్లీపూర్ నుంచి పోర్ట్ బ్లేర్కి బస్సు ఉంటుంది నైట్. ఎందుకు అలాగా అంటే పోర్ట్ బ్లేర్ దగ్గర ఒక ఫారెస్ట్ ఉంటుంది అన్నమాట, రిజర్వ్ ఫారెస్ట్. అది ఆ ఫారెస్ట్లో నైట్ బస్సు అలో లేదు. ఒకవేళ కానీ బస్సు నైట్ వెళ్తే అక్కడ ట్రైబల్స్ ఉంటారనమాట, జావా ట్రైబల్స్. సో నైట్ కానీ ఆ ఫారెస్ట్లో బస్సు కానీ పోతే చంపేస్తారు. అందుకని చెప్పేసి పోర్ట్ బ్లేర్ దగ్గరలో ఉంటుంది అనమాట ఫారెస్ట్. సో ఇప్పుడు బస్సు పోర్ట్ బ్లేర్లో బయలుదేరింది అనుకోండి, అరౌండ్ 10-10:30కి అంతా ఆ ఫారెస్ట్లోకి వస్తుంది, 10-11 ఆ టైంలో. సో చాలా రిస్క్. బట్ డిగ్లీపూర్ నుంచి ఆ ఫారెస్ట్ చాలా దూరం. అంటే ఇప్పుడు నైట్ 10:30కి డిగ్లీపూర్లో బస్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి తెల్లారిపోతుంది, అరౌండ్ 6:30-7. సో అంత డేంజర్ ఉండదు కాబట్టి నైట్ టైం డిగ్లీపూర్ నుంచి బస్సు అయితే పోతాయి పోర్ట్ బ్లేర్కి. ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా 9:30 అవుతుంది. 9:30కే అంతా క్లోజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా షాప్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఆటో స్టాండ్ కూడా పక్కనే ఉంటుంది అన్నమాట. ఇదే సెంట్రం, మీకు ఏం కావాలన్నా ఈ ఏరియా దొరుకుతుంది. నేను డిగ్లీపూర్కి వచ్చిన ఫస్ట్ రోజు కరెక్ట్గా వేప చెట్టు కిందనే దిగిన బస్సు. ఆ పక్కనే లాడ్జ్ ఉంది, అక్కడ మీకు కనిపిస్తుందా లాడ్జు. మనం అది చూసుకోకుండా అంటే ముందుకు వెళ్ళకుండా వెనక్కి వచ్చి ఇక్కడ ఆటో ఎక్కి ఒక 10 కిలోమీటర్ల అవతల హోటల్ తీసుకున్నాం పోయి, ఏంది బస్ స్టాండ్ దగ్గర తీసుకోకుండా. అట్లా ఉంటుంది అనమాట మనం చేసే మిస్టేక్స్. ఇప్పుడు మళ్ళీ బస్ స్టాండ్కి రావాలంటే ఆటోకి 400 ఇచ్చి నా హోటల్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన. ఏం చేస్తాం, మన టైం అట్టుంటుంది. సర్లే, అన్నీ మనకి ఎక్స్పీరియన్స్ అనమాట, మిస్టేక్స్ అంతా. సో ఇప్పుడు బస్సు వస్తే మీకు చూపిస్తారు. పొద్దున మనం పోర్ట్ బ్లేర్కి వెళ్ళి అక్కడి నుంచి చాలా పెద్ద జర్నీ ఉంది మళ్ళీ. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తుంటే 2-3 వీడియోస్ చూసి మీకు ఆ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సోలో ట్రావెలర్స్ని కొద్దిగా సపోర్ట్ చేయండి, అలాంటి సోలో ట్రావెలర్స్ని. సో ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా మనం మెయిన్ వీడియో దగ్గర వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. బస్సు అయితే అరౌండ్ 9:45కి వచ్చింది. ఇది మాది బ్లూ కలర్ బస్సు. అండ్ ముందు ఇంకొక ట్రావెల్స్ ఉంది, సూరజ్. మనది వచ్చేసి SSV. ఇంకా వెళ్ళి పుష్ బ్యాక్ సీట్లు ఉన్నాయి, పర్లేదు, ఎట్లా మేనేజ్ చేసేయచ్చు. 10:30 అలా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడే వస్తున్నారనమాట. అందరు వచ్చినాక మన ఈ అద్భుతమైన జర్నీ స్టార్ట్ అవుతుంది. Many hours later. ఇప్పుడు మనం హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్ళాలి ఈ పోర్ట్ బ్లేర్ నుంచి. కానీ ఆ షిప్ స్టార్ట్ అయ్యేదానికి ఇంకా 3 అవర్స్ టైం ఉందన్నమాట. సో అప్పుడు దాకా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అండమాన్ జైల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నా. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఆటో తీసుకొని పోవాలి. అండమాన్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది అండమాన్ జైలే కదా. సో ఇప్పుడు వెళ్ళేసి అండమాన్ జైలు కూడా చూసేసి ఆ తర్వాత మనం హ్యావ్లాక్ ఐలాండ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. సో నిన్న నైటు 10 గంటలకు బస్సు ఎక్కితే ఇవాళ మార్నింగ్ 10 గంటలకు దించింది అనమాట పోర్ట్ బ్లేర్ బస్ స్టాండ్ దగ్గర. సో ఇంకైతే ఆటో మాట్లాడుకుని డైరెక్ట్గా అండమాన్ జైలుకి అయితే వెళ్ళిపోతున్నాం. 50 రూపాయలు అయితే అడిగారు అనమాట దీనికి. ఇక్కడ నుంచి సెంటర్ నుంచి దగ్గరే. అండమాన్ సిటీ రోడ్స్ ఎలా ఉన్నాయో చూసేయండి మీరు కూడా. గైస్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో మాత్రమే విన్న పేరు అండమాన్ జైల్. ఫస్ట్ టైం డైరెక్ట్గా చూస్తున్నా. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. సో ఫస్ట్ అయితే వెళ్ళేసి ఎంట్రీ టికెట్ తీసుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైము మార్నింగ్ 10 అవుతుంది. అంత జనాలు అయితే ఏం లేరు, చాలా ఖాళీగా ఉంది. అండ్ జైలుకి ఆపోజిట్లోనే ఒక పార్క్ కూడా ఉంది, వీర సర్కార్ పార్క్ అని. ఎండ ఉంది, మామూలుగా లేదు ఎండ అయితే. సావ కొట్టేస్తుంది మార్నింగ్ 10కే. మనం త్వరగా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం. అండ్ విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 దాకా. లంచ్ బ్రేక్ అనమాట, మధ్యలో ఒక 1/2 అవర్. మళ్ళీ ఈవినింగ్ 1 నుంచి 4 దాకా. అండ్ రాత్రి మనకి లైట్ అండ్ సౌండ్ షో అని ఒకటి ఉంటుంది, లైట్ సౌండ్ షో అని. ఎంట్రీ టికెట్ అయితే జస్ట్ 30 రూపీసే. సో త్వరగా నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మార్నింగ్ బస్సులో జర్నీ చేసి వచ్చి బస్ స్టాండ్లో దిగిన, ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసా. ఇది చూసుకొని ఒకేసారి లంచ్ చేసేస్తా, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏముందలే. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ టికెట్ ఇస్తే వాళ్ళు రాసుకుంటారు మన డీటెయిల్స్. ఇది మెయిన్ ఎంట్రీ.
ఇంకా మనకి లోపలికి వెళ్తే మొత్తం 7 బ్లాక్స్ అయితే ఉంటాయి ఈ అండమాన్ జైల్లో. ఒక్కొక్క బ్లాక్ చూపిస్తాను. సో స్టార్టింగ్లోనే మనకి ఒక చిన్న రూమ్ అయితే ఉంటుంది. దీంట్లో ఆ జైల్ బ్లూ ప్రింట్ అంటే 3D మోడల్ ఎలా ఉందో ఒక చిన్న సైజు మ్యూజియం లాగా అనుకోండి. అప్పట్లో ఈ స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ వీళ్ళంతా చాలామంది ఎంతెంత కష్టాలు పడ్డారో మొత్తం ఇక్కడ ఫొటోస్ అయితే పెట్టినారు. స్వాతంత్రం కోసం ఎవరు ఎంత కష్టపడ్డారు, ఎన్ని ప్రయాణ త్యాగాలు చేశారు, ఎన్ని శిక్షలు అనుభవించినారు. పెయింటింగ్ లాగా ఉన్నాయి. అంటే అప్పట్లో కెమెరాస్ అంత లేవు కదా, అప్పట్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ అంతా స్వాతంత్రం కోసం ఎలా కష్టపడ్డారు దానికి సంబంధించి. అండ్ ఇటు సైడ్ కూడా మీకు అసలు ఈ జైల్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేసినారు, దీంట్లో ఎవరిని పెట్టారు ఏంది మన స్వాతంత్ర సమరయోధులందరినీ బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోయి ఆ జైల్లో పడేసేవాళ్ళు కదా. అప్పుడు అండమాన్ జైలు అంటే ఒక బ్రాండ్. ఎవరన్నా అండమాన్ జైలుకి వెళ్ళినారంటే ఇంకా అయిపోయింది వాళ్ళ జీవితం అనేలాగా సెట్ చేసినారు. టార్చర్ పెట్టేవాళ్ళంట. మీరు చూసే ఉంటారు సినిమాల్లో వాటిల్లో. ఇదండి ఇలా ఉంటుంది జైలు. ఒక సర్కిల్ షేప్లో 7 బ్లాక్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 ఇలా 7 బ్లాక్స్ ఉంటాయి. ఇక్కడ ఎవరెవరు పొలిటికల్ ప్రిజనర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఈ జైలు యొక్క 3D మోడల్. మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట. ఒక స్టార్ షేప్లో రౌండ్గా 7 ఉంటాయి. దాంట్లో ఒక 2 బ్లాక్స్ పెద్దగా పొడుగ్గా ఉంటాయి, కొన్ని బ్లాక్స్ చిన్నగా ఉంటాయి. జైలు లోపలికి మనం అటు సైడ్ నుంచి లోపలికి వస్తాం. ఇది స్టార్టింగ్ అనమాట. మీకు ఆ స్టార్టింగ్ బిల్డింగ్లోనే ఆ మ్యూజియం ఉంటుంది, చిన్న సైజు మ్యూజియము. అని ఇక్కడ చూసారా చైర్స్ అవన్నీ పెట్టున్నారు కదా. ఇవి ఎందుకంటే ఈవినింగ్ నైటు ఒక లేజర్ షో టైప్ ఉంటుంది అన్నమాట, లైట్ అండ్ సౌండ్ షో అని. మన స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి మంచిగా ఒక లైట్ షో లాగా ఉంటుంది. అదైతే మీరు వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. బట్ నాకు ఇప్పుడు టైం లేదనమాట దాన్ని చూడడానికి. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళిపోవాలి హ్యావ్లాక్ ఐలాండ్కి. అండ్ ఇక్కడ గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, ఏంది అసలు ఈ జైలుకి సంబంధించి, దీన్ని ఎందుకు కట్టినారు, ఎక్కడ ఎలా జరిగేది, ఆ శిక్షలు ఎలా ఉండేది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో గైడ్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ప్రతిదీ. ఇప్పుడు గైడ్తో వెళ్ళామనుకోండి మనకి ఆల్మోస్ట్ 2-3 అవర్స్ ఏదే అయిపోతుంది. సో మనకి గైడ్ వద్దు, డైరెక్ట్గా వెళ్ళి జైలుని చూసేద్దాం పదండి. డైరెక్ట్గా వెళ్తే అలో చేయలేము. అంటే కొన్ని ఇప్పుడు మొత్తం 7 బ్లాక్స్ అని చెప్పా కదా, ఇటులో ఓన్లీ 3 బ్లాక్స్కి అలో చేస్తున్నారంట, మిగతావి అలో చేయట్లా. చూడండి అసలు ఎలా ఉందో. సో ఇక్కడ వర్క్ షెడ్ అని ఒక చిన్న ఇల్లు టైప్ ఉంది. అంటే అప్పట్లో ఖైదీలతో ఈ పనులు చేయించేవాళ్ళు అనమాట. ఎద్దులు అలాంటివి వాడకుండా మనుషుల చేతనే. ఇదండి ఇది ఆయిల్ వచ్చేదా, నేను ఏదైనా తప్పుగా చెప్తే మాత్రం తిట్టద్దు గైస్. ఆయిల్ వచ్చేదండి, ఆయిల్ మిల్ అని రాస్తున్నారు. ఇన్ కేసు నేను ఏదైనా తప్పు చెప్తే మాత్రం నన్ను దయచేసి తిట్టద్దు, కింద కామెంట్లో చెప్పండి ఏందనేది. ఇది వచ్చేసి టెంకాయ బొచ్చులు చేది, కింద కత్తి పైన చేతులు టెంకాయ. ఇది కూడా ఆయిల్ మిల్ ఇంకొకటి. అండ్ ఇక్కడ చూడండి పనిష్మెంట్ వాళ్ళకి కొరడాతో ఇలా కట్టేసి, అయ్యో ఫ్లోగింగ్ ఫ్రేమ్ అంట, అంటే ఒక సైడ్కి వంచి ఇష్టం వచ్చినట్టు కొట్టేవాళ్ళు. అండ్ ఖైదీలు అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు. ఈ వైట్ షార్ట్, వైట్ టీషర్ట్ టైపు, మెడలో ఒక రింగ్ లాగా పెట్టి దాని మీద వాళ్ళ నెంబర్ అది పెట్టారు. కాళ్ళకి చేతులకు కూడా కట్టేస్తున్నారు చూడండి, 2 కాళ్ళకి 2 చేతులకి. అండ్ ఇదేంది ఇది, ఈ గౌతమ్ డ్రెస్, దీన్ని ఎవరికి వేసేవాళ్ళు మరి. ఇంకా పనిష్మెంట్ డ్రెస్, ఓకే ఇది పనిష్మెంట్ డ్రెస్ అంట. ఈ గౌతమ్ ఉంది. మిగతావి వర్క్ చేసేటప్పుడు క్రాస్ బార్ ఫిట్టర్స్ ఏదో సంథింగ్. సో ఇప్పుడు మనం ఈ అండమాన్ జైల్లో ఒక బ్లాక్ అయితే వెళ్తున్నాం. ఇలాంటివి ఒక 7 బ్లాక్స్ అయితే ఉంటాయి. ఇదొకటి, ఆ పక్క ఒకటి, ఇంకా దాని వెనకాల ఒక 5 ఉంటాయి. సో మనం ఫస్ట్ ఒక దాంట్లోకి అయితే వెళ్తున్నాం. ఖైదీల నుంచే బ్లాక్స్ అన్నమాట. చూడండి అసలు ఎలా ఉన్నాయో, చిన్న డోరు. లోపలికి వెళ్ళొచ్చా తెలియదు. ఇదే ఖైదీ, ఇవి నార్మల్ ఖైదీల నుంచి ప్లేసెస్ అనమాట. అందుకే వీళ్ళకి కొంచెం వెంటిలేషన్, గాలి అవి తగులుతున్నాయి.
అండ్ దీనికి లాక్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది చూడండి. డోర్ ఇక్కడ ఉంటే లాక్ ఇక్కడ. అసలు ఎవరైనా ఓపెన్ చేయగలుగుతారా లాక్ని? ఇలాగా చాలా బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇదొకటి చిన్న చిన్న రూమ్లు. అదే ఇవి నార్మల్గా పనిష్మెంట్ ఇచ్చే ఖైదీలకి ఇలాంటివి. ఇంకా కొంతమందికి కఠినంగా ఇస్తారు కదా, వాళ్ళని అండర్ గ్రౌండ్లో అసలు గాలి వెలుతురు అనేది లేకుండా ఉంటారు కదా, ఆ రూమ్లో పెట్టేవాళ్ళంట. అలా గైడ్ చెప్తున్నారు అంతా. 7 బిల్డింగ్స్ అని చెప్పా కదా, ఈ ఒక్క బిల్డింగ్లోనే 3 ఫ్లోర్లు ఉన్నాయి. 3 ఫ్లోర్లు. ఒక ఫ్లోర్కి ఒక 20-30 దాకా ఉన్నాయి రూమ్స్. అంటే ఎంతమందిని పెట్టినారు స్వామి జైల్లో అప్పట్లో? ఫ్లోర్కి 30 అంటే ఒక్కొక్క బిల్డింగ్లో 90-100 మంది. అలాగే 7 బిల్డింగ్ అంటే 700 మంది. మళ్ళీ అండర్ గ్రౌండ్లో అది ఇది అన్నీ అయితే ఒక 1000 మంది ఉంటారు ఖైదీలు అప్పట్లో. ఇది రూమ్కి ఒక్క లెక్క వేసుకున్నా కానీ. వద్దు స్వామి, ఆ రోజులే వద్దు. ఇప్పుడంటే మనం ప్రశాంతంగా ఉన్నాం. ఆ స్వాతంత్ర సమర యోధులు, ఆ పోరాటంలో మనం ఉంటే అసలు మన పరిస్థితి ఎలా ఉండేది ఊహించుకుంటే భయంకరంగా ఉంది. మళ్ళీ ఇంకొక రెప్లికా అనమాట ఈ సెల్యులర్ జైలుకి సంబంధించి. మనకి స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది కదా, ఇది ఇంకొకటి పెద్దది. ఇది మనకి బిల్డింగ్ లోపలికి వచ్చినాక కనిపిస్తుంది అనమాట. ఇంక అంతే, ఒక ఫ్లోర్ చూస్తే మొత్తం 3 ఫ్లోర్లు ఉందండి. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్, థర్డ్ ఇంకంతా సిమిలర్గానే ఉంటాయి. సో మనకి అంత ఓపిక కూడా లేదు ఒక ఫ్లోర్ చూసి ఇంకా పైకి అయితే వెళ్ళట్లా. ఇంకేదైనా ఉందేమో చూద్దాం జైల్లో ఇంట్రెస్టింగ్గా. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి రాస్తున్నారు. వెళ్ళి కొద్దిగా వాటర్ తాగి కాసేపు కూర్చోవాలి. అని ఇక్కడ పార్క్ టైప్ అయితే సెటప్ చేశారు చూడండి. అప్పట్లో ఈ ప్లేస్లో వాళ్ళ చేత పనులు అవి చేయించేవాళ్ళేమో. ఈ బిల్డింగ్ కొద్దిగా పాడుపడిపోయింది ఇందాక దాంతో కంపేర్ చేసుకుంటే. అంటే ఇంకా ఏజ్ అయ్యే కొద్ది బిల్డింగ్స్ స్ట్రక్చర్ కూడా మారిపోతూ ఉంటుంది. అది కొద్దిగా కొత్తగా ఉంది. ఇదిగోండి, ఐ థింక్ దీన్ని రీమోడల్ చేశారు అనుకుంటా ఈ బ్లాక్ని. అందుకే కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇది మాత్రం అంతా పాడుపడిపోయి శిథిలావస్థకు దగ్గరలో ఉన్నట్టుంది. గైస్ చూశారు కదా ఈ అండమాన్ జైలుకి సంబంధించిన వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది మార్నింగ్. ఇంకొక 2 అవర్స్లో మనకి బోట్ ఉంది, హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్ళాలి. ఒక జెట్టి అంటే ఒక పోర్ట్ దగ్గర నుంచి బోట్లో ఒక 1 అవర్ జర్నీ అనమాట ఈ హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్ళేది. సో అది మొత్తం నేను నా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను సపరేట్గా. ఫ్రమ్ పోర్ట్ బ్లేర్ టు హ్యావ్లాక్ ఐలాండ్ ఎలా వెళ్ళాలి, ఆ బోట్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఆ బోట్ జర్నీ, అక్కడ నేను హోటల్ ఏది తీసుకున్నాను మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. సో అది కానీ చూడాలంటే మొత్తం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఫాలో అయిపోండి. ఉంటా, బాయ్ ఫ్రమ్ అండమాన్.